దీప్తి, నువ్వు వచ్చాకే ఇంటికి కళ్ళొచ్చింది. అవునవును, నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుందమ్మా. ఎందుకులే మావయ్య, మనం ఎన్నన్నా తన మేలు కోరి చెప్పినా ఎప్పటికైనా అన్నా చెల్లెళ్ళు ఒకటవుతారు. మనమే కదా పరాయి వాళ్ళం. అయ్యో, అవేం మాట్లాడుతున్నా? మీరు పరాయి వాళ్ళవటమేంటి? పొరపాటున అది అన్నయ్య పెళ్ళామైనా ఎప్పటికీ పరాయిదదే. ఇప్పుడు ఈ మాట అంటున్నావు కానీ రేపు వదినా వదినా అని వెంటేసుకొని తిరగవా? వెనకేసుకొని రావా? అది ఎప్పటికీ జరగని పని. వెంటేసుకొని తిరగడం కాదు, ఇంట్లోంచి గెంటేసేదాకా నిద్రపోను. ఆహా, ఎంత వినసొంపైన మాటన్నావు తల్లి. నీ చేతులు మా చేతులు జత చేసి బలం పెంచుదాం. బయటికి నెట్టడం కాదు, బంగాళాఖాతంలో పడేట్టుగా నెడదాం. దీప్తి, ఏదైనా నువ్వు నిశ్చితార్థానికి రాకపోయేసరికి బావ చాలా బాధపడ్డాడు. నీతో జరుగుంటే నేనే దగ్గరుండి అన్ని పనులు చేసేదాన్ని. అంతా నా దురదృష్టంలే, దానికి ఎవరేం చేస్తారు? అయినా ఎవరితో ఎవరికి రాసి పెట్టిందో వాళ్ళకి వాళ్లతోనే ముడిపడుతుంది. అది సరే కాని దీప్తి, నీకేమో ధరణి మీద కోపం, కానీ ధరణికి శ్రావణ్ మీద ఎందుకు కోపం?